మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ అభ్యర్థుల జోరైతే కొనసాగుతుంది. మనం చూస్తున్నాం అక్కడక్కడ కాంగ్రెస్కి సంబంధించి అండ్ బీజేపీకి సంబంధించి కొన్ని వార్డులు కన్ఫర్మ్ అవుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మనం మాట్లాడుతూ ఉన్నాం వివిధ పార్టీల నేతలు. మేడం గారు, రవిల్ గారు, ముఖ్యంగా చూస్తే కనుక కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ ఖాతాలు తెరుస్తోంది, మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఉన్న కండిషన్లో ఖచ్చితంగా పైన అంటే అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించే లోకల్ బాడీస్లో కూడా ఉంటే మనకు కూడా ఉపయోగం. అంటే మన వార్డులో పనులు చేయించుకోవడానికి అఫ్కోర్స్ ఇవాళ రోజున రియాలిటీగా ఎంతమంది అలా ఆలోచిస్తున్నారో మనకు తెలియదు, కానీ సాధారణంగా ఆ టెండెన్సీ కొంచెం ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా ఇక్కడ అంటే ధన ప్రవాహం, మందు ప్రభావం ఇవన్నీ పక్కన పెడితే కనుక అదేమైనా కొనసాగే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుంది? ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పారు, గతంలో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన డబల్ బెడ్రూమ్ హౌసెస్ కానీ, మిషన్ భగీరథ కానీ ఈ పేర్లు ఊసు ప్రసక్తి లేకుండా మీరు ఏ విధంగా గెలిపించుకుంటారో గెలిపించుకోండి అని చెప్పారు. వీటి మాట తీయద్దు ఎక్కడ అన్నారు. అంటే ఈ రోజు వాళ్ళు ఇచ్చిన హామీలకు ఎక్కడా నోచుకోలేదు. కాబట్టి వాళ్ళ వైఫల్యాలను చెప్పుకోవడం ఇష్టం లేక అంటే మీరు డబ్బులు గుమ్మరించండి, వాళ్ళ నయాన్నో భయాన్నో బెదిరించండి, వాళ్ళని లొంగ తీసుకోండి, ఓట్లను కొనండి అనే రీతిలో చెప్పారు తప్ప మేము ఈ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసినాము, మున్సిపాలిటీ శాఖ అంటే కేటీఆర్ గారు ఏ విధమైన రీఫార్మ్స్ తీసుకొచ్చారు, సాక్షాత్తు సిరిసిల్ల చైర్మనే చెప్పారు, మా మంత్రి గారు చెప్పారు 3%, 5% వరకు తీసుకోమని చెప్పిండ్రు. అంటే వాళ్ళు అవినీతిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఓపెన్లీ జరుగుతుంది. ఈ రోజు ఒక అభ్యర్థి సెలక్షన్ కే సాక్షాత్తు మంత్రి మల్లారెడ్డి గారే 40-50 లక్షలకు వేలం పాట వాడి అభ్యర్థుల దగ్గర డిపాజిట్ చేసుకొని తీసుకున్న ఆడియోస్ కానీ వీడియోస్ కానీ అన్ని బయటకు వచ్చినాయి. మరి ఇట్లాంటివి జరిగినప్పుడు అధికార పార్టీ ఎంతసేపు వాళ్ళ డబ్బు మీదనే ప్రభావం మా దగ్గర డబ్బు ఉంది, మేము ఎంతైనా విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలుగుతాము, ప్రతిపక్షాలు వీక్ అయిపోయినాయి డబ్బుల విషయంలో అనే రీతిలో ఈరోజు వాళ్ళు ఏ విధంగానైనా కార్పొరేషన్లను కానీ మున్సిపాలిటీలను కానీ కైవసం చేసుకోవాలనే రీతిలో ముందుకెళ్తున్నారు. ఎక్కడైతే మా క్యాండిడేట్లు బలంగా ఉన్నారో అక్కడ సాక్షాత్తు మంత్రులు వెళ్ళి అక్కడ బెదిరించడం జరుగుతుంది. మీరు కనుక ఆ పార్టీకి ఓటేస్తే మీ పెన్షన్స్ కానీ మీకు ఏవేవైతే వచ్చే ఫలాలన్నీ కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. అట్లా ఓపెన్ గా బెదిరిస్తే కూడా ఈ రోజు వాళ్ళ మీద ఈసీ కానీ ఏ యాక్షన్ తీసుకోలేకపోతుందంటే ఈసారి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఎక్కడా ఎలక్షన్ జరగట్లేదు. దాదాపుగా లోకల్ బాడీస్ అన్ని అధికార పార్టీ కన్సర్నల్లోనే అంటే అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకే ఫేవరబుల్గా ఉంటుంది. కానీ ఇంత అడ్డదారిలో ప్రజాస్వామ్యాన్ని కూడి చేసి మేము ఏ విధంగానైనా 120కి 120 10 కార్పొరేషన్లు కైవసం చేసుకుంటామని చెప్పుకోవడం లేదు. ఇంకొకటి వాళ్ళకు అనుకూలంగా అంటే వాళ్ళ నాయకులకు అర్థమైపోతుంది ఈ టైంలో ఈ ఎలక్షన్ వస్తుంది అంటే వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళకు అనుసంధానంగా ఈసీ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పుకోలేము మనం ఇంత రిజల్ట్ వచ్చిన తర్వాత రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా మార్చిన తర్వాత వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే ముందస్తు ఎలక్షన్ కు అప్పుడు వెళ్ళిందో 2018లో అప్పుడే ఈసీ అనేది సహకరిస్తుంది కాబట్టి ఈసీని వాళ్ళకు అనుసంధానంలో పెట్టుకున్నారు కాబట్టి ప్రతిదీ అధికార పార్టీకి అన్ని రకాలుగా దోహదం చేస్తున్నాయి కాబట్టి ఈ రోజు వాళ్ళ అధికారంలోకి వస్తున్నారు. అంతే, దాన్ని ప్రత్యేకంగా వాళ్ళ క్రెడిట్ లోకి పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి జవహర్ నగర్ దగ్గర నుంచి మా కొలీగ్ సతీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. సతీష్, ఏంటి సిచ్యువేషన్? టోటల్ గా చూస్తే కనుక టీఆర్ఎస్ అభ్యర్థుల హవా కనిపిస్తూ ఉంది, కారు జోరు. ప్రస్తుతం మీరు ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి అక్కడ ఫలితాలు ఎలా వస్తున్నాయి? బాబు, మనం ప్రస్తుతం మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి జవహర్ నగర్ కార్పొరేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ డిఏవి స్కూల్లో జవహర్ నగర్ కార్పొరేషన్తో పాటుగా దమ్మాయిగూడ మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే ఇక్కడ 8 గంటలకు కావాల్సినటువంటి పోస్టల్ బ్యాలెట్ కొంత లేట్ అయింది, 9 గంటలకు స్టార్ట్ అయింది. ఇక్కడ కొంత ఇబ్బంది జరిగింది. అంటే లోపల కౌంటింగ్ జరిగేటటువంటి ప్లేస్లో చాలా గదులు ఇరుగ్గా ఉన్నాయి, చీకటిగా ఉంది కాబట్టి వేరే దగ్గరికి మార్చాలనే విధంగా కూడా అభ్యర్థులు కొంత గొడవ చేయడం జరిగింది. అందుకోసం కొంత లేట్గా ఇక్కడ స్టార్ట్ అయింది. అయినప్పుడు కూడా ప్రస్తుతానికి మాత్రం కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే ఈ జిల్లా పరిధిలోకి వచ్చేటటువంటి గుండ్లపోచంపల్లికి సంబంధించినటువంటి ఆ దగ్గర 4 చోట్ల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అదేవిధంగా 4వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. దాంతోపాటు మేడ్చల్ మున్సిపాలిటీ తీసుకుంటే మేడ్చల్ మున్సిపాలిటీలో అక్కడ మొదటి వార్డుకు సంబంధించి స్వతంత్ర ఇండిపెండెంట్గా అభ్యర్థి ఉన్నటువంటి మానస విజయం సాధించింది. దీంతో పాటుగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు నిజాంపేటకు సంబంధించి ఏం జరుగుతుందని. అతిపెద్ద మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఉన్నటువంటి నిజాంపేటలో అతి తక్కువగా నమోదైంది, పోలింగ్ నమోదైనటువంటి అక్కడ 22వ వార్డుకు సంబంధించినటువంటి ఫలితం వచ్చింది. అయితే అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి మాధవి గెలిచారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై దాదాపు 309 ఓట్ల మెజార్టీతో అక్కడ
రావడం జరిగింది. ఓవరాల్గా చూస్తే మాత్రం మేడ్చల్ జిల్లా పరిధిలో ఇటు గుండ్లపోచంపల్లి, కొంపల్లి, మేడ్చల్, అదేవిధంగా దుండిగల్ ప్రాంతాల్లో ఇప్పటికైతే టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. చాలా చోట్ల ఇంకా ప్రకటించలేదు. మరొక గంట సేపు తర్వాత ప్రకటించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బోడుప్పల్ దగ్గర కావచ్చు, బోడుప్పల్, దాంతోపాటు ఫిర్జాది కూడా లాంటి ప్రాంతాల్లో ప్రస్తుతానికి మాత్రం ఇండిపెండెంట్ల హవా కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ దమ్మాయిగూడ మున్సిపాలిటీ, అదేవిధంగా జవహర్ నగర్ కార్పొరేషన్కి సంబంధించి చాలా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మంత్రి మల్లారెడ్డి పరిధిలోకి వచ్చేటటువంటి నియోజకవర్గం ఇక్కడ ఈ మేడ్చల్ నియోజకవర్గం. దాంతోపాటు ఇక్కడ ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే రెండు పార్టీల నుంచి, అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి హోరాహోరీగా ఇక్కడ తలపడ్డారు. ఎవరు గెలుస్తారు అనేది మాత్రం ఇక్కడ ఉంది. ప్రస్తుతానికి మాత్రం టీఆర్ఎస్ పార్టీ కొంత లీడ్లో కొనసాగుతూ ఉంది. రమణబాబు, ఓకే, వెల్కమ్ బ్యాక్. దయాకర్ సార్, ప్రస్తుతానికి చూస్తే కనుక మధ్యలో కూడా టీడీపీ ఒక చోట ఖాతా తెరిచినట్టుగా, 2 చోట్ల ఆల్రెడీ ఖాతా తెరిచినట్టుగా కనిపిస్తోంది. అండ్ చాలా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు అయితే ముందంజలో ఉన్నారు. అంటే ప్లస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ కూడా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి, చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. ఇలా మేము తెలుగుదేశం పార్టీ పరంగా అయితే చాలా స్పష్టంగా ఇటువంటి ఎన్నికలు చేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఉద్దేశంతోనే మా రాష్ట్ర నాయకత్వం కూడా అందరం కామ్గా డెసిషన్ తీసుకున్న పరిస్థితి. ఎక్కడైనా ఉత్సాహవంతుడు పోటీ చేస్తానంటే బీఫామ్ తీసుకోమని చెప్పాము తప్ప మేము ఎందుకంటే ఎక్కువ ఆశలు పెట్టుకున్నది ఏం లేదు దీని మీద. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి విధానం పట్ల ఒకటి భారతీయ జనతా పార్టీకి ఏంటంటే సెంట్రల్లో అధికారం ఉంది కాబట్టి ఆ అధికారం ఉన్నటువంటి పార్టీగా కొంత గట్టిగా ఫైట్ చేయడానికి వాళ్ళకు అవకాశం ఉండింది. కాంగ్రెస్ పార్టీ ఏమో కింద ఆ వర్గం ఇంకా కొంత ఉంది, ఒక 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఫైట్ చేశారు. మాకున్నది ఒక ఖమ్మంలో ఉన్న ఒక ఎమ్మెల్యే, అది కూడా ఎస్సీ సోదరుడు ఆయన ఒక్కటే ఉన్నాడు. ఇప్పుడు అక్కడ మదర్లో ఒక 2 మాకు వచ్చినట్టున్నాయి. మిగతా చోట అంతా కూడా మేము పెద్ద ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఏం లేదు. ఎందుకంటే ఎన్నికలు ఈ రకంగా పోతాయని ఊహించింది. ఊహించిన ప్రజాస్వామ్యంలో చేయాలి కాబట్టి ఎవరు పోటీ చేస్తా అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే పరిస్థితి కూడా. ఎంకరేజ్ ఇన్ ద సెన్స్ మేమేమి పార్టీ తరఫున డబ్బులు ఇవ్వడమో, పాల్చడమో, ప్రచారానికి పెద్దగా పోవడమో పెద్ద నుంచి చేసే పరిస్థితి లేదు మాకు. అందుకే ఎన్నికలు ఎట్లా జరుగుతున్నవి అనే దానికి ఈరోజు ఇంత పవర్లో ఉండి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులవి, ఎమ్మెల్యేలవి వాళ్ళ అవినీతి ఫైళ్ళ దగ్గర పెట్టుకొని మీరు ఇక్కడ గెలవకపోతే మీ సంగతి చూస్తా అని బెదిరించేంత వరకు పోతేనే ఈ రిజల్ట్ వచ్చింది. ప్రజాస్వామ్యం పోతే ఈ రిజల్ట్ రాదు. 50-50 ఉంటుంది. ఒకటి. రెండవది, నేను స్టిల్ ఈరోజు మొన్న రేపు కూడా కట్టుబడి ఉంటా. ఈ తెలంగాణ రాష్ట్రంలో, మన కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఒక మంచి నాయకత్వం వస్తే తప్ప కాదు. ఆ నాయకత్వాలు ఎవరు ముందుకు వస్తే వాడిని లాగేసుకునేటువంటి పరిస్థితిలో అతను ఉన్నాడు. కాబట్టి అదిగా విజ్ఞతకే వదిలేయాలి. మేము హుజూర్ నగర్లో చూసినాం, డెఫినెట్గా కాంగ్రెస్ గెలవాలి. అక్కడ కాంగ్రెస్ గెలవాలి. ఎందుకు గెలవలేదంటే అక్కడ నేను ఎవరిని అడగను, పీసీసీని ఎవరిని అడగను. ఉత్తమ్ నిలబడ్డటువంటి అభ్యర్థిని పర్సనల్ కడితే ఆమెనే చెబుతుంది ఎందుకు ఓడిపోయాము. కాబట్టి గెలవాల్సిన చోట కూడా ఆ రకంగా ఉన్నప్పుడు ఇక దానికి ఎవరేం చేస్తారు చెప్పండి. వీళ్ళకి ఎక్కడో చోట అనుమానం ఉండేది, ఏమో ఇంత చేసినా ప్రజలు ఏమైనా చేస్తారేమో అని. ఎందుకంటే ప్రజలు ఏదో ఒక రోజు తిరుగుబాటు తప్పదు. కాబట్టి ఎక్స్-అఫీషియో సభ్యులను కూడా ఎవరిని ఎక్కడ అలాట్మెంట్ చేశారో ఇంకా తెలియకుండా ఏ జిల్లాలో ఆ జిల్లాలో అనుమానం ఉన్న చోట అక్కడ పెట్టారు, జిల్లాలోనే ఉండండి, మీకు అక్కడ ఉండే మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ కోఆర్డినేట్ చేస్తారు అని ముందు జాగ్రత్త చర్య తీసుకోండి. సార్ రాజకీయాల్లో ఎట్లా గెలిచినట్లే అనేటువంటి కాలం ఇది. వెన్నుతో పోటుతో కలిసారా, మోసం చేసి గెలిచారా, డబ్బుతో గెలిపే. గెలిచినప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచింది, అభినందించక తప్పదు. మేము డెఫినెట్లీ ఆ రాజకీయ చాతుర్యాన్ని, ఆ డబ్బు ప్రవాహాన్ని, ఆ లిక్కర్ ప్రవాహాన్ని ఇవన్నింటినీ కూడా ఇంత జాగ్రత్తగా చేయగలిగిన దానికి అభినందిస్తున్నాం. తప్పదు, అది అభినందించాల్సింది. మేము అవన్నీ చేయలేకపోయాము, చేయం కూడా. ఓకే సుధాకర్ సార్, టోటల్గా చూస్తే కనుక ఈ క్యాంపు రాజకీయాలు ముందుగానే ఊహించి అభ్యర్థులందరినీ కూడా ఒక్కచోట పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇది ఒక అలవాటు అంతే తప్ప మరొకటి కాదంటున్నారు నిన్న జోగురామన్న గారు. అంటే ఏం జరుగుతోంది అసలు ఈ క్యాంపు రాజకీయాలకు తెరలేవడం కూడా? అంటే లోకల్ బాడీస్ ఆల్రెడీ గెలుస్తారు అని ఒక ధీమా ఉన్నప్పుడు ఇలాంటివి కూడా జరిగాయి, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ముందు నుంచి నేను ఇంతకుముందు కూడా ఒకటి మెన్షన్ చేశాను. ఇంతకుముందు మనం మీరు అన్నట్టు ఇప్పుడు క్యాంపు రాజకీయాలు చూసాం, కానీ క్యాండిడేట్లను కూడా మనం ఓటర్లను కూడా క్యాంపు రాజకీయాలు చూసాం. ఓటర్లను కూడా తీసుకెళ్లి పోలిటరీ షెడ్యూల్ పెట్టి ఓట్లు వేయించుకున్నారు నిన్న మొన్న. సో ఇప్పుడు నేచురల్ గా నిన్నటి నుంచి వాళ్ళ వరకు మొత్తం ఇప్పుడేమో నిన్న ఈ రోజు వరకు కూడా మళ్ళీ దాచిపెట్టారు క్యాండిడేట్స్ ని, గెలిచినా ఓడిపినా. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి చూసాం, నేను ఈ మధ్య కాలంలో పర్టికులర్గా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత
ఓట్లు మనం క్యాండిడేట్లు కొనడం. అత్యధిక మెజార్టీ ఉన్న టీఆర్ఎస్ కూడా ఆఖరికి అందరినీ పార్టీలోకి చేర్చుకున్నది. సబితా ఇంద్రెడ్డి సహా ప్రతి ఒక్కరిని అందరినీ ఇటు తీసుకోవడం చూసాం. ఈ ఓట్లు లోపలికి ఎన్నికల కౌంటింగ్లోకి ఒక కండువాత వెళ్ళి బయటకు వచ్చిన ఒక కండువాత వచ్చింది కూడా మనం చూసినాం ఇక్కడ. సో ఇప్పుడు అది జరగబోతుందనే భయం. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు సామధాన దండోపాయాలన్నీ ఉపయోగించింది టీఆర్ఎస్. ఎందుకు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అన్నది మాకే క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఈ రోజు. అందుకనే వారు వన్ సైడ్ అని అనుకున్నాం. అందరూ అస్త్రాలు వదిలేశారు. నిజానికి కాంగ్రెస్ కూడా అన్ని పార్టీలు దాదాపు నిరాసక్తితోటే పార్టీలు పనిచేశారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టారు, బెదిరించారు, ఓట్లు కొన్నారు, క్యాంప్ రాజకీయాలు చేస్తారు. ఇంత చేసి గెలిపించుకున్న తర్వాత వెళ్ళిపోతారన్నది అయితే ఉంది. ఎందుకంటే 19 మంది నుంచి 12 మంది పోయారు అటు కాంగ్రెస్ నుంచి అందరూ. తర్వాత ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళందరూ కూడా కొనడని చెప్పి ఏం గ్యారంటీ లేదు. ఎంతవరకు దాపెట్టుకోగలుగుతామన్నది ఆయన. ఎందుకంటే అందరూ పెద్ద నాయకులు మాట్లాడారు. రెబల్స్ గెలుస్తున్నారు, ఇండిపెండెంట్స్ గెలుస్తున్నారు చాలా చోట్ల. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మనం లాస్ట్ టైం చూసాం కదా, రామగుండంలో ఇంకో క్యాండిడేట్ ఫారూక్ బ్లాక్ తర గెలిచాడు. మళ్ళీ ఏ పార్టీలో ఉన్నాడో మనం చూసాం. సాయంత్రం కల్లా జస్ట్ బయటకు వస్తానే ఉన్నాడు. దెన్ దే చేంజ్ ది పార్టీ. ఎందుకంటే నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, ఒక పార్టీ మా ఫారూక్ బ్లాక్ సీట్ గెలిచిందట కదా, హౌ ఇట్ ఇస్ హ్యాపెండ్ అని. నేను జస్ట్ వెయిట్ ఫర్ 1 hour అన్న అని మళ్ళీ ఫోన్ పెట్టి మళ్ళీ చెప్పాను, లేదు ఈ జంప్డ్ అని. దట్ ఈస్ ద సిచ్యుయేషన్. ఉన్నవాళ్ళు ఎవరు ఏ పార్టీలు ఉంటారో తెలియదు. ఎందుకంటే దాని నుంచి బీఎస్పీ నుంచి గెలిచారు కొంతమంది, దాంట్లోకి వెళ్ళిపోవడానికి బీఎస్పీ జస్ట్ దే ఓపెన్ ది కౌంటర్, అక్కడి నుంచి పోటీ చేస్తారు. అంటే ఇది ఒక అధికార పార్టీ హవా అని అనుకోకర్లేదు. ఖచ్చితంగా మిగతా అంటే డబ్బు అంటే ఒకటండి. ఇక్కడ ఏమైందంటే డబ్బు అంటే ప్రజెంట్ కండిషన్స్ లో సిద్ధాంతపరమైన రాజకీయ పార్టీ నిలబడటం చాలా కష్టమైపోయింది. క్యాండిడేట్ కూడా లేరు వాళ్ళు రేపు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు వ్యాపారం అయిపోయింది. టోటల్గా బిజినెస్కి దిగిపోయారు. ఇంతకుముందు గుండాగాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు, బిజినెస్ మెన్ సపోర్ట్ చేసేవాళ్ళు రాజకీయ నాయకులకి. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్గా ఈ క్రిమినల్స్ దిగిపోయారు. తర్వాత వ్యాపారస్తులు కూడా డైరెక్ట్ రాజకీయాలు దిగిపోయిన తర్వాత రాజకీయాలు కలుషితం అయిపోయినాయి టోటల్గా. దీంట్లో ఏమైపోయిందంటే మొత్తం ఎవరికాళ్ళు డబ్బుల కోసమే. రేపు పొద్దున డబ్బులు కాపాడుకోవడానికి కొంతమంది, ఇప్పుడు ఆంధ్రాలో కూడా చూస్తున్నాం, డబ్బులు కాపాడుకోవడానికి ఎలా జంపులు చేస్తున్నారు, కాంట్రాక్ట్ డబ్బులు. ఇక్కడ కూడా అదే పద్ధతి జరిగింది. ఇక్కడ సబితా రెడ్డి లాంటి వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరాలు లేవు. బట్ వై దే హావ్ జంప్డ్? ఇక్కడ ఈ పరిస్థితి మనం కనబడుతుంది. ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు ఏం చెప్తారు? టోటల్ గా కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా చాలా కొన్ని చోట్ల గెలుస్తూ ఉంది. ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. అఫ్ కోర్స్ కొన్ని కన్ఫర్మ్డ్ సీట్ల సంగతి పక్కన పెడితే కనుక, అంటే మొన్న మా సీనియర్ కరెస్పాండెంట్ తో కేటీఆర్ గారు మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాకు ప్రధానంగా కాంగ్రెసే ఒక ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్నాం, ఆ తర్వాతే బీజేపీ అన్నారు. బట్ ఇప్పుడు కండిషన్ చూస్తే కనుక బీజేపీ కూడా ఇంచుమించు కాంగ్రెస్ తో పాటు వెళుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు డిప్లొమాటిక్గా ఓసారి మాకు ప్రత్యర్థి కాంగ్రెస్ అంటారు, ఓసారి కాంగ్రెస్ పెరిగినప్పుడు బీజేపీ అంటారు. ఇదంతా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఇక రాజకీయంగా వాళ్ళే తెలివి కళాలనుకుంటే వాళ్ళకంటే తెలివి కళలు చాలామంది ఉన్నారు, దాన్ని ఎవరు పట్టించుకోరు. నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎప్పటికొక స్టేట్మెంట్ ఇస్తుంటాడు. రొటీన్ స్టేట్మెంట్ ఏంటంటే 1000 సంవత్సరాలు బతుకుతాం అనే మనసులో ఉన్న 4 రోజులు మంచి పనులు చేయాలి కదా అంటాడు. మరి 1000 సంవత్సరాల అధికారం ఉంటారు ఎవరైనా? ఎవరు కూడా 1000 సంవత్సరాల అధికారంలో ఉండరు. ఆ ఉన్న 4 రోజులు ప్రజాస్వామ్యబద్ధంగా మంచిగా ఒక ఆదర్శాల నిర్మాణం చేసి నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావన్న తర్వాత, కానీ ఉన్నన్ని రోజులైతే మంచి పరిపాలన ఇచ్చినాం, మంచి అభివృద్ధి ఇచ్చినాం, ట్రాన్స్పరెన్సీ, ప్రజాస్వామ్యం. అంటే రూపాయికి కనెక్షన్ ఇవ్వడం కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ రూపాయికి చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా కొన్ని చెప్పారు గతంలో. చూడండి, ఓట్ బ్యాంక్ రాజకీయాలు, ఓట్ బ్యాంక్ రాజకీయాలకు సంబంధించిన సంఖ్య. ఇప్పుడు ఆయన ఏమైనా మున్సిపాలిటీలకు నిధులు ఇస్తే చూసి ఓట్లు వేసిండు ఆ ప్రజలు? అన్న మున్సిపాలిటీకి ఏం ఉద్ధరించినామని వేసిండ్రు? బాగా నిధులు ఇచ్చినాం, ఆడ మొత్తం అంతా రోడ్లన్నీ నున్నగా అయిపోయినాయి, డ్రైనేజీలన్నీ నున్నగా అయిపోయినాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు అయిపోయినాయి, ఇండ్లకు పోగానే పర్మిషన్ ఇస్తాను, అన్నీ నున్నగా అయిపోయి అంతా సమర్ రాసిండని చేస్తాను. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, మీకు అంత నమ్మకం ఉంటే డైరెక్ట్ ఎలక్షన్ ఎందుకు పోలేదు? మీరు ఇవాళ దీన్ని బేరం పెట్టింది కదా మున్సిపాలిటీ అనేది 120 నువ్వు డైరెక్ట్ ఎలక్షన్ పోతే నీకు తెలుసు ఎన్ని మున్సిపాలిటీలు గెలుస్తావు అనేది. ఒక్క నిమిషం, ఏకగ్రీవం ఎక్కడైనా అండి? ఏకగ్రీవం 20. ఇప్పుడు మా దగ్గర ధర్మారెడ్డి, నేను పేరు చెప్తున్నా, 20 లక్షలకు ఒక వార్డు మెంబర్ కొన్నాడండి. మా వాళ్ళు కూడా వేరు, కాంగ్రెస్ వాళ్ళు కూడా వేరు. ఇప్పుడు రాజకీయ నాయకులు కాంట్రాక్ట్ చేయకపోయేవాళ్ళు, ఇవాళ కాంట్రాక్టర్లు వాళ్ళే, రాజకీయ నాయకులు వాళ్ళే. హౌ డేర్? కాబట్టి 20 లక్షలు పెట్టి నువ్వు ఒక వార్డు మెంబర్ కొని, నామినేషన్ వేసిన కొని, రేపు మున్సిపాలిటీ నువ్వు ఏం అభివృద్ధి సాధిస్తావు? మరి నేనేమంటున్నా అంటే ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, మున్సిపల్ మంత్రి గారు ఎంకరేజ్ చేసిన ఎటుపై గెలిచిరా. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, రిజల్ట్ కావాలంటాను వాళ్ళు. నువ్వు రిజల్ట్ కావాలంటాను. నా గాది నింపాలి, నేను దొంగతనం చేసి తెస్తావా, పంట పండించి తెస్తావా అనేది ముఖ్యం కాదు. నా గాది నింపు అంటాడు. గాది నింపాలంటే ఏదైనా రాత్రి ఎక్కడైనా కుప్ప కొట్టుకొచ్చానా, నా గాది నింపాలి అంటారు.
ఇప్పుడు ఆ కల్చర్ నువ్వు తీసుకొచ్చిన తర్వాత ఏం నైతికత ఉన్నది మీకు నైతికత ఉంటే మీకు మున్సిపాలిటీలో ప్రజాబలం ఉంటే నువ్వు డైరెక్ట్ ఎన్నికలో పోవాలంటున్నా. నువ్వు డైరెక్ట్ ఎన్నికలో పోలేదు అంటేనే మీరు భయపడ్డట్టు. మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, మున్సిపాలిటీలో మాకు ఇబ్బంది అవుతుందని మీరు ఇప్పుడు పరోక్ష ఎన్నికలలో మేనేజ్ చేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ప్రతిపక్షాలు ఒకవేళ 100 సీట్లలో 55 వచ్చి 55% వచ్చి 45 అయితే వాళ్ళే మున్సిపల్ చైర్మన్ అవుతారు. సరే, నేను కోఆప్షన్ సభ్యులు కలిపి చెప్తున్నా. కాబట్టి ఇవాళ వాళ్ళు ఇంకా పనులు చేయించుకోవాలన్నా కూడా వాళ్ళు అవడమే మంచిది. ఒక్క విషయం అండి, వాళ్ళ ఒక రాజకీయ సూత్రం ఉన్నది. ఏదైనా మొదటి నుంచి ప్రతిపక్షం బలహీనంగా ఉండాలి, ప్రతిపక్షం బలపడకూడదు. కాబట్టి ప్రతిపక్షం బలహీనంగా ఉండాలంటే ఏమన్నా చేయాలి, గెలిచినోనైనా తీసుకోవాలి, గెలవబోయేటోనైనా తీసుకోవాలి. తర్వాత ప్రతిపక్షాన్ని ఉండనియొద్దు. ఎక్కడ కానీ స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ వరకు ప్రతిపక్షం వీకుంటే మేము బతుకుతాం, ప్రతిపక్షం కానీ ఇతర నాయకత్వం కానీ. కాబట్టి దాన్ని వీక్ చేసే పని చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు చూడండి, స్వయంగా ముఖ్యమంత్రి గారి ఏరియాలో పోటీ చేసి 2 సార్లు పోటీ చేసిన వ్యక్తిని ఏ విధంగా వేధించి తీసుకున్నారు? ఆయన పరోక్షంగా మాట్లాడితే చాలా మాట్లాడతారు. కాబట్టి ఈ రకమైన బలహీనమైన రాజకీయాలు చేసే మీరు ఎన్నడూ ఒకనాడు దెబ్బతినకపోరు. మీరు కూడా 1000 సంవత్సరాలు పరిపాలించారు. సో అంటే కారు జోరు 1000 సంవత్సరాలు మనిషి బతకడు, 1000 సంవత్సరాలు మనిషి బతకడు, 1000 సంవత్సరాలు పరిపాలించారు. కాబట్టి మీరు చెప్పే సూత్రమే చెప్తున్నారు. ఇవాళ మీరు డైరెక్ట్ ఎన్నికలు పోలేదంటే మీరు పిరికిల కింద. రావుల్ గారు, మహిళా అభ్యర్థుల సంఖ్య కూడా ఈసారి బాగానే ఉన్నట్టుంది. అంటే ఇది ఒక లోకల్ బాడీ సెలక్షన్ అని, లోకల్ బాడీస్ కి సంబంధించిందని ఏమైనా లైట్ తీసుకోవడం అంటారా, లేకపోతే బాగానే ఎంకరేజ్ చేశారనుకోవచ్చా? ఏం చెప్తారు? ఒక మహిళ 50% కదా, స్థానిక సంస్థలలో 50% కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఆయన గొప్పతనం ఏముంది? మళ్ళీ అందులో కూడా పనిచేసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళ భార్యలనో వాళ్ళ చెల్లెలనో వాళ్ళ అమ్మలనో తీసుకొచ్చి పెట్టారు తప్ప పేరుకి ఎక్కడ మహిళా నాయకత్వాన్ని వీళ్ళు ఎక్కడ ప్రోత్సహించట్లేదు. ఎంతసేపు భార్యల చాటు భర్తలు అంతే. అంటే భార్యలను పక్కన పెట్టి భర్తలకు 2 చైర్లు వేసే పరిస్థితి ఈ రోజు కేసీఆర్ గారు కల్పిస్తున్నారు. ఎక్కడ యాక్టివ్ ఉన్న మహిళను ప్రోత్సహించట్లేదు. ఇంత గతంలో కూడా గత ప్రభుత్వ హయాంలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇయ్యలేదు అనగా లాస్ట్ కు సబితా ఇంద్రారెడ్డి గారిని మా పార్టీల నుండి తీసుకొని వాళ్ళ పార్టీకి మంత్రిని చేశారు. అంటే ఏ విధంగా మహిళను ప్రోత్సహించే పరిస్థితులలో టీఆర్ఎస్ లేదు. గత్యంతరం లేని పరిస్థితులలో 2 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నట్టుగా వస్తుంది. అంటే ఇన్ని రకాలుగా వాళ్ళకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇంత అధికార బలం ఉన్నా గానీ ఇంకా ప్రజలు ఆలోచిస్తున్నారంటారు. ఖచ్చితంగా కదా, ఈ తిరుగుబాటు అయినా మొత్తం తిరుగుబాటే కదా, అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ అంటే పూర్తిగా టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే మేము 120కి 120 కైవసం చేసుకుంటాము, 10కి 10 కార్పొరేషన్లు కైవసం చేసుకుంటామంటే వాళ్ళ ఆశలకు అత్యాశ అంటే గండిగొట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ధన ప్రవాహం పారకుంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ అనేది ఎక్కడ 3rd ప్లేస్ లో ఉండే పరిస్థితి ఉంది. ఈ రోజు 2nd ప్లేస్ లో బీజేపీ, టీఆర్ఎస్ ఆ 2 కొట్లాడుకునే పరిస్థితి. సంక్షేమ పథకాలు కానీ ఈ ప్రజలకి ఇంట్రెస్ట్ గా కల్పించేటువంటి పథకాలు కానీ ఏం వర్కౌట్ అవ్వలేదంటారా? ఎక్కడ వాళ్ళ మంత్రులే కదా. ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారే అన్నారు, మిషన్ భగీరథ ఎక్కడ ఉందన్న మా గ్రామాలలో మేము తిరగలేకపోతున్నామని వాళ్ళే లొల్లిపెట్టిన పరిస్థితి ఉంది. వాళ్ళ మంత్రులు కూడా మేము మాట్లాడిన మాటలకు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అడుగుతున్నారంటే మీరు వాటి జోలికి వెళ్లకుండా మిగతా పరంగా వెళ్ళండి అంటే డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చి మద్యం పోసి మందు పెట్టి ఇవి పెట్టి కొనండి ఓట్లని చెప్తున్నారు తప్ప ప్రజాస్వామ్యయుతంగా మీరు మంచి పనులు చేసి ఓటర్ల మనసు గెలుచుకోండి అని కేసీఆర్ గారు చెప్పలేదు. అంటే ధన ప్రవాహం, మధ్య ప్రవాహం లేకుండా అదర్ దాన్ ఖచ్చితంగా గెలవలేరంటారు. ఖచ్చితంగా. అంటే ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగిద్దాం. స్పెషల్ డిస్కషన్ లో టేక్ ఏ స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతానికి ఉన్న కండిషన్ చూస్తే కనుక మనం బ్రేకింగ్ న్యూస్ లో చూసాం, నారాయణ ఖేడ్ అండ్ యాదగిరిగుట్ట అండ్ మరో స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అండ్ బీజేపీకి సంబంధించి కూడా ఒక 2 స్థానాలు అయితే కన్ఫర్మ్ అవుతున్నాయి. అండ్ అదర్ దాన్ మిగతావన్నీ కూడా టీఆర్ఎస్ కారు హవా కొనసాగుతుంది. అండ్ ఆల్సో మధిరలో 2 అండ్ అమరచింతలో 1 కూడా టీడీపీ కైవసం చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే కౌంటింగ్ కొనసాగుతుంది. ఈసారి బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ నిర్వహించినందువల్ల ఒకంత ఆలస్యమై సాయంత్రం వరకు కూడా ఫైనల్ ఫలితం వచ్చేసరికి పట్టొచ్చు అని చెప్పేసి కూడా అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. మనతో పాటు స్టూడియోలో మొత్తం అంతా కూడా ఉన్నారు, వీరితో మాట్లాడుతూ ఉన్నాం మనం. సార్, టోటల్గా చూస్తే కనుక దయాకర్ గారు, ఈసారి రెబల్స్ కానీ ఇండిపెండెంట్స్ కానీ ప్రతి ఎన్నికల్లోనూ కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. రెబల్స్ అండ్ ఇండిపెండెంట్స్ ఆల్సో ఖచ్చితంగా ఎవరికైతే ఎక్కువ స్థానాలు వచ్చాయో వాళ్ళ వైపు వెళ్ళేటువంటి ఛాన్స్ 100% ఉంటుంది. ఈసారి కూడా అది ఖచ్చితంగా జరిగే ఛాన్స్ కనిపిస్తుందా? చూడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తాను అమర్చింతలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక 2 సీట్లు వేసాం, 2 and 4లో వేసాం. 2వ వార్డులో ఒక అమ్మాయి యూనివర్సిటీ స్కాలర్, అమ్మాయి భార్యాభర్త ఇద్దరు కూడా యూనివర్సిటీ స్కాలర్స్. వాళ్ళు
లావణ్య అని మనస్ఫూర్తిగా మనం అభినందిస్తాం. ఎందుకంటే పార్టీ పెద్దగా ఎంకరేజ్ చేయకపోయినా పార్టీ గుర్తు మీద నేను ఖచ్చితంగా నిలబడతానని చెప్పి గెలిచింది ఆ అమ్మాయి, ఎస్టీ అమ్మాయి. అప్రిషియేట్. అందుకని ప్రతి ఒక్కరూ పోతారని చెప్పలేము. భారతీయ జనతా పార్టీ నుంచి మినిమం గెలిచినా వాళ్ళు పోయే ఛాన్సెస్ తక్కువ, టీడీపీ నుంచి మినిమం ఏమైనా గెలిచినా పెద్ద పోయే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే వాళ్ళకి అవసరం రాదు అని నేను చెప్తున్నా. అది ఇప్పుడు కాదు, ఎన్నికలకు బిఫోర్ ఒక 5 రోజుల మొదలే చెప్పిన. టీఆర్ఎస్ పార్టీకి అటువంటి అవసరం రాదు. అట్లా 1-2 అవసరం వచ్చే చోట ఎక్సెప్షన్ మెంబర్లు పెండింగ్ లో పెట్టుకునే కూర్చున్నారు కాబట్టి అది రాదు. ఇక మీరు ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు, ఇండిపెండెంట్లు కావచ్చు, వాళ్ళ రెబల్స్ కావచ్చు. ఇప్పుడు ఐజా ఉంది, కొల్లాపూర్ ఉంది, వాళ్ళంతా వాళ్ళ పార్టీ వాళ్ళే కాబట్టి ఆ సహకారం వాళ్ళకు ఉంటుంది. అంటే రెబల్స్ ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్, రెబల్స్ ఆటోమేటిక్ పోతారు. ఛాన్స్ ఏంటి, డెఫినెట్ గా పోతారు. ఎందుకంటే వాళ్ళు రెబల్స్ అయ్యంటే వాళ్ళు సస్పెండ్ చేయాల్సింది, ఇప్పుడు చేయలేదు కదా. ఇప్పటికి సస్పెండ్ చేయలేదంటే వాళ్ళు వాళ్ళ మనిషిలోనే కదా అర్థం. కాబట్టి అటువంటి అవకాశము చాలా తక్కువ. అంతమంది రెబల్స్ గెలిచేటువంటి అవకాశం ఉండదు. 2-3 చోట్ల ఎక్కడైతే ఈ కొల్లాపూరు, ఐజా ఇటువంటి చోట్ల వాళ్ళ పార్టీ వాళ్ళు రెబల్స్ ఉన్నారు. కొంతమంది గెలిచినా వాళ్ళ పార్టీలో వాళ్ళు వాళ్ళనే అబ్జర్వ్ చేసుకుంటారు. దాంట్లో పెద్ద అనుమానపడాల్సిన అవసరం లేదు. ఇండిపెండెంట్స్ ఎక్కడైనా గెలిస్తే వాళ్ళు గెలిచినా డెఫినెట్గా దాంట్లో అబ్జర్వ్ అవుతారు. ఎందుకంటే ఇంత డబ్బు పెట్టి గెలిచినప్పుడు వాళ్ళు సంపాదన కోసమే ఆరాటపడతారు తప్ప ఎక్కడైనా తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఒక నిబద్ధతతో, ఇప్పుడు మా లావణ్య నిబద్ధతతో ఉండే మనిషి కాబట్టి అమ్మాయి అమర్చితలో గెలిచింది. టీడీపీలో గెలిచి ఆమె ఎటుపోయేటువంటి పరిస్థితి ఉండదు. శివగాంధీ పార్టీ కొండొకచో అలాంటి అభ్యర్థులు ఉండొచ్చు. అదే చెప్పేది, తక్కువ. మేము పోటీ చేసిందే తక్కువ అండి. మేము పోటీ చేసింది తక్కువ, వాళ్ళ సొంతానికి వదిలాం. ఎవరైనా బీఫామ్ అడిగితే ఇచ్చేవరకు మా బాధ్యత పెట్టుకున్నాం. అందుకే చెప్పాను, పార్టీ నుంచి సహకారం మేము ఏం చేయకపోయినా తన సొంత టీడీపీ మీద గెలిచింది కాబట్టి ఈవెన్ తెలంగాణలో టీడీపీ నుంచి అప్రిషియేట్ చేయాలి సార్. సుధాకర్ గారు ఏమనిపిస్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్ చూస్తే కనుక? మనం బ్రేకింగ్లో కూడా చూస్తున్నాం. టోటల్ ఇష్యూలో మనకి అంటే 120 మున్సిపాలిటీలు కానీ 9 కార్పొరేషన్లు కానీ వాళ్ళు అనుకుంటున్నట్టుగా, టీఆర్ఎస్ అనుకుంటున్నట్టుగా ఆ ఫిగర్కి చేరుకుంటారా, లేకపోతే ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ కారు జోరైతే కనపడతాను, అది ఆశ్చర్యకరమేమి లేదు. ఇంతకని ఇంతకుముందు దగ్గర ఉన్నట్టుగా లావణ్య అమ్మాయిలా కానీ మా దగ్గర ఒక ఏఎస్ఎఫ్ క్యాండిడేట్ ఉప్పల్లో కాంటాక్ట్ చేశాడు ఆయన. దాంట్లో ఆయన కూడా క్రౌడ్ ఫండింగ్ చేశాడు. క్రౌడ్ ఫండింగ్ చేసుకు ఒక 78,000 ఒక 78,000 రూపాయలు కలెక్షన్ వచ్చింది ఆయనకి. ఈ కాంటెస్టెడ్, హీ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్. దాని తర్వాత ఎదురుగుండా వాళ్ళు మళ్ళీ 15,000 20,000 పెట్టారట. సో ఎనీహౌ అటువంటి క్యాండిడేట్స్ నిజంగా ముందుకు వచ్చి చేసినప్పుడు ఒక మార్పు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, చేయొచ్చు. అలాగే మా కన్నయ్య కూడా అక్కడ బేగుసారి ట్రై చేశాం, ఓడిపోయాడు అనుకోండి. బట్ హియర్ దే ట్రై. ఏమైనా ప్రజెంట్ కండిషన్స్ లో డబ్బులు లేకపోతే ధన ప్రవాహం ఇవన్నీ ఆగాలి. అందుకని మేము కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ప్రపోజల్ పెట్టాం. మేము ఇంత అందరు అడిగేది అదే, మార్పు రావాలి. ప్రపోర్షనల్ ఓటింగ్ రేషియో పేరు మీద ఎన్నికలు జరగాలి, పార్టీలకు ఎన్నికలు జరగాలి. అప్పుడు ఇంత ధన ప్రవాహం ఉంటుందని నేను అనుకోను. అది ఎప్పుడు పార్టీలకు ఓట్లు పడతాయి కాబట్టి పార్టీ నుంచి రిప్రజెంటేషన్ కూడా సరిగ్గా వస్తుంది. ఇప్పుడు మాకు రిప్రజెంటేషన్ లేదు, వీ హ్యావ్ ఓటింగ్ రేషియో, బట్ మాకు అసెంబ్లీలో రిప్రజెంటేషన్ లేదు. అట్లా అని చెప్పి మేము ప్రజలు లేమని కాదు. సో ఇటువంటి అవకతవకలు జరగకుండా తర్వాత ఇండిపెండెంట్గా ఇప్పుడు క్యాండిడేట్ చూడండి, 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు కోటి 2 కోట్లు పెట్టిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే వైఎస్ఆర్ చెప్పినట్టుగా ఒక్కొక్క వార్డు మెంబర్ కి యునానిమస్ చేసింది 20 లక్షలు ఇచ్చి. రేపొద్దున మున్సిపల్ ఏం చేస్తారంటే డబ్బుల కోసమే. ఇది అబ్సల్యూట్లీ బిజినెస్, ఒక పెద్ద బిజినెస్ మాఫియా ఈరోజు ఎలక్షన్స్ లో దిగిపోయింది. అది టోటల్ గా ఆ పద్ధతిలోనే వెళ్తాను. అది ఏ ఎన్నికైనా కానివ్వండి, ఒక టైంలో నేను కూడా నిరుత్సాహపడ్డాము ఈ ఎన్నికలు ఇట్లా జరుగుతాయని. బట్ దీనికి మించి గనక నిజంగా ప్రజల్లో ఉద్యమాలు చేయగలిగితే ఈ రోజు మేము చేయలేకపోతున్నాం. ప్రజలు మాలో ఉన్న వీక్నెస్ కావచ్చు, లేకపోతే మాలో యూనిటీ, కమ్యూనిస్ట్ పార్టీలో విభేదాలు కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ ప్రజా ఉద్యమాలు కూడా చేయలేని పరిస్థితి ఈ రోజు కనపడుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మన మీద చేస్తున్న అది కానీ ప్రజాస్వామ్యాన్ని హరించడం కానీ, మన ర్యాలీలు తీయలేకపోవడం కానీ, కనీసం చెప్పుకోవడానికి స్టేజ్ లేకపోవడం కానీ మన రాష్ట్రంలో అయితే కనీసం సెక్రటరీ లేదు. ఐ డోంట్ నో వెరీ సెక్రటరీ. మార్పు వస్తుంది, రావాలి, మంచి నాయకత్వం కూడా రావాలి. పర్టికులర్ గా కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీలు కానీ. షూర్ సార్. వేణుగోపాల్ సార్, ఈసారి మేయర్ ఎన్నిక కానీ చైర్మన్ ఎన్నికకి సంబంధించి కానీ ఒకప్పుడైతే మనం గతంలో చూసాం, మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, అంటే డైరెక్ట్ ఎన్నిక అంటే పరోక్షంగా కాకుండా ప్రత్యక్ష ఎన్నికలు జరిగేవి. ప్రత్యక్ష ఎన్నికలు అందరూ కలిపి ఎన్నుకోవడం అనేటువంటిది కూడా మనం చూసాం చాలా సందర్భాల్లో. మరి దానికి విరుద్ధంగా, అంటే విరుద్ధంగా అనుకోకలేదు కానీ మారుతున్న రాజకీయ పరిణామాలు అండ్ మారిన కాలాన్ని బట్టి ఇప్పుడు ఈ కొంతమంది మెంబర్స్ ఎన్నుకోవడం అనేది దీనివల్ల ఏం జరుగుతోంది, అంటే ఏం ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం అసలు?
అంటే నిజంగా ప్రజలకు ఒక మున్సిపాలిటీకి ఎవరు చైర్మన్ అయితే అంటే ఎవరు చైర్మన్ అయితే బాగుంటుంది అని ప్రజలు ప్రత్యక్షంగా మున్సిపల్ చైర్మన్ అనుకునే అవకాశం లేకుండా చేసేసి తద్వారా ఏమవుతుందంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. గెలిచిన వార్డు మెంబర్లు ఇంకా ఆ పార్టీలో ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పారు కదా, అసెంబ్లీలో గెలిచిన శాసనసభ్యులనే మార్చుకోగలిగిన వాళ్ళు ఒక వార్డు మెంబర్ స్థాయి ఎంత ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు మాకు తొర్రూరు నుంచి రిపోర్ట్ వచ్చింది, నేనే ఇన్ఛార్జ్ అక్కడ. మాకు 16 వార్డులు ఉంటే మేము 11 నామినేషన్ వేసినాం. అందులో ఒకరిద్దరిని దయాకరావు గారు వాళ్ళు మేనేజ్ చేసి గెలిచే వాళ్ళను కమ్మేసారు, ఇక వాళ్ళు డ్రాప్ అయ్యారు. ఇప్పుడు ఒక అతన్ని ఇంకోటి మేము 15వ వార్డు గెలిచేది ఉండే, ఎంత చేసినా వినలేదు. యాదవులబ్బాయి మంచి చురుకైనా ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా వార్డు మెంబర్, ఇప్పుడు గెలిచిండు ఆయన, మంచి మేయాడుతూ గెలిచిండు. 3000 రూపాయలు మంచి దయాకరావు గారి ఫ్యామిలీ తిరిగి అన్ని పనులు చేస్తామని డబ్బులు పంచినా కూడా ఆ క్యాండిడేట్ గెలిపించింది. నేను ఆ ప్రజలకు ధన్యవాదాలు చెప్తాను. అంటే ఆ స్పోర్టివ్గా అంటే ఎందుకంటే మన ఫైట్ చేసిండు, ప్రజలు కూడా ఓటేసాను. కాబట్టి ఈ యొక్క స్పిరిట్ అనేది రావాలి. అంటే నేను బీజేపీ గెలిపించినందుకంటే నేను ప్రజలు డబ్బులను కూడా తిరస్కరించగా, ఇప్పుడు సుధాకర్ గారు చెప్పినట్టు డబ్బులను కూడా తిరస్కరించి ఆ ప్రజలు కనుక ప్రజాస్వామ్యబద్ధంగా చేసిన పనులు, వ్యక్తి పార్టీ పనులు చూసి అంటే మారుతున్న జీవన ప్రమాణాల దృష్ట్యా చూస్తే కనుక ప్రజలు డబ్బును తిరస్కరించడం అనే సందర్భం వస్తుందని అనిపిస్తుంది. తప్పనిసరి వస్తుందండి. ఇప్పుడు డబ్బులు వంచంగా కూడా ప్రతిపక్షాలు గెలుస్తున్నాయంటే ప్రజలు అల్టిమేట్ అట్లా ఏం పూర్తి చేయాలి. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఉన్న పంచాయతీ ఎన్నికలలో వీళ్ళు ఎంతైతే ఈ మేనేజ్మెంట్ చేసిండ్రో ఇదంతా రేపు వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికలు రివర్స్ అవుతుంది అండి. 100% అసెంబ్లీ ఎన్నికల రివర్స్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ వార్డు మెంబర్స్ అనేది చేసే పని ఏంది? 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టిన పైసలన్నీ మళ్ళీ సంపాదించుకోవాలి కదా. సంపాదించుకోవాలంటే 100 గదాలు 200 గదాలను కూడా పిలిచి చేస్తారు ఇల్లు కట్టుకుంటా అంటే. ఇలాంటి పరిస్థితి ఇక డెవలప్మెంట్ ఏముండదు. ఏ చిన్న డెవలప్మెంట్ అయినా పర్సెంటేజ్లు అడుగుతారు. ఇలాంటి పరిస్థితులలో మున్సిపాలిటీలు డెవలప్ కావు. కాబట్టి వచ్చిన ఫండ్స్ తినేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఫండ్స్ తినేస్తారు. ఇప్పుడు ఇంకోటి మున్సిపాలిటీలలో మనకు ఆస్తి పన్ను కానీ ఇవి కానీ ఏమన్నా ప్రాపర్గా కలెక్షన్ చేసి ప్రాపర్గా ఖర్చు పెట్టి ప్రాపర్గా డెవలప్ చేద్దామనే పరిస్థితి ఇంకా ఉండవు. ఇలాంటి పరిస్థితి మీరు కాబట్టి అన్ని రకాలుగా మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మన రైతు బంధు ఎప్పుడు ఇచ్చారండి? ఎల్లుండి పోలింగ్ అనగా 5200 కోట్లు రైతు బంధు రబీది ప్రకటించారు. అంటే ఇన్ని రోజుల నుంచి నువ్వు రబీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే మళ్ళీ గుర్తు చేయడం అక్కడ అక్టోబర్ లో రబీ స్టార్ట్ అయితే మున్సిపాలిటీ ఎన్నికలు ఎల్లుండి ఉన్నాయనగా పెండింగ్ ఉంది, ఇంకా చాలా పాతవి ఉన్నాయన్నా, పాతవి పెండింగ్ ఉన్నాయి, 1600 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మొన్నవి మరి ఇవి ఎన్ని ఇస్తారో తెలియదు. ఎన్నికల ముందు అయితే రిలీజ్ చేసిన 5200 కోట్లు, 5200 కోట్లు శాంక్షన్ చేసినామని ఇచ్చారు. సరే అది ఎప్పటి వరకు అకౌంట్ పోతే ఇంకెంతమందికి ఇస్తారు, మళ్ళీ ఇది ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, ఫస్ట్ ఇది ఎంత బ్యాలెన్స్ ఉన్నది అనేది ఆ తర్వాత విషయం. అంటే ఈ రకంగా వాళ్ళు కొన్ని మేనేజ్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఈ ప్రత్యక్ష ఎన్నికలు పోకుండా పరోక్ష ఎన్నికలు పోయి వాళ్ళ అన్ని చైర్మన్ మేము వచ్చినా చెప్పుకుంటే వాళ్ళ ఘనత ఏం కాదని నేను అంటున్నాను. మీరు ప్రత్యక్ష ఎన్నికలు పోయింటే చాలా ఇప్పుడు మేము వరంగల్ కార్పొరేషన్ గెలిచినామండి, ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచినాం. డాక్టర్ రాజేశ్వరరావు గారు ప్రత్యక్ష ఎన్నికలలో 10,000 మెజార్టీతో మేము గెలిచినాం. ఉదాహరణ చెప్తున్నాను, సంగారెడ్డి కూడా డైరెక్ట్ ఎలక్షన్ తో గెలిచినాం. ఇప్పుడు ఇంతకు ముందు కాంగ్రెస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తుంటే కనుక 4 కార్పొరేషన్లు ఆల్మోస్ట్ ఆల్ టీఆర్ఎస్ ఖాతాలోనే పడుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ మున్సిపాలిటీలకు సంబంధించి 75 టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 అండ్ బీజేపీ. సార్ వాళ్ళకి ఎన్నైనా పడనియండి, డైరెక్ట్ ఎలక్షన్ పోని రోజే నైతికంగా వాళ్ళు ఓడిపోయారు. ఇవాళ వాళ్ళు చిన్న చిన్న వార్డు మెంబర్లను గెలిపించుకొని తక్కువైనా కూడా వాళ్ళని మేనేజ్ చేసుకొని కాబట్టి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇవన్నీ మేనేజ్ చేసుకొని చైర్మన్ మాది వస్తుందని వాళ్ళు అనుకుంటారు. రానియండి, తప్పలేదు. సరే అదో సిస్టంలో వాళ్ళు పెట్టుకున్నారు. కానీ వాళ్ళకు నిజంగా ప్రజల మీద నమ్మకం ఉంటే, మున్సిపాలిటీ గెలుస్తామనే నమ్మకం ఉంటే డైరెక్ట్ ఎలక్షన్ పోయేవాళ్ళు. డైరెక్ట్ ఎలక్షన్ పోయిన రోజే నైతికంగా వాళ్ళు ఓడిపోయారు. మళ్ళీ నైతికంగా ఓడిపోవడం కాకుండా ఇన్ని డబ్బులు పెట్టి. రైట్ సార్. చివరిగా మేడం ఒక ముక్క చెప్పండి. అంటే మనకు సమయం కూడా ఏం తెలియదు, మొత్తం అందరూ కూడా వెర్షన్స్ తీసుకోవాలి. నేను ఒక చిన్న విషయం సార్, నేను టీడీపీని చూసినా ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చూసినా కానీ ఒక మంత్రి ఒక వార్డు మెంబర్ పోయి కూర్చొని బెదిరించి క్యాండిడేట్ విడ్రా చేయడం, డైరెక్ట్ ఉండి అన్ని మేనేజ్ చేయడం, పోలీసులను తీసుకుపోవడం ఇన్ని అయితే ఇప్పటివరకు జరగలేదండి. తెలంగాణ రాష్ట్రం ఇట్లాంటి వాటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అంత అవసరం లేదంటారా? లోకల్ బాడీ రాజ్యాంగ స్ఫూర్తితో జరగాలి సార్. ఇప్పుడు లోకల్ బాడీలో అక్కడ లోకల్ బాడీలు ఎవరు ఉంటారు, ఆ వార్డులో నిలబడతారు. ఆ వార్డులో ఆయనకు ఓటు ఉండాలి. పైగా వాళ్ళ గురించి లోకల్ బాడీస్ లో అక్కడ ఓటు ఉండాలి ఆయన. ఇప్పుడు పక్క రోడో లేకపోతే ఇంకెవడో వచ్చి పోటీ చేయడం. కాబట్టి అక్కడ స్థానికంగా ఆ 200-300 కుటుంబాలకు కావాల్సిన
సేవ చేసేందుకు నిలబడే ప్రతినిధి అక్కడ అందరికీ పరిచయం ఉంటాడు. అవును, ఖచ్చితంగా. కాబట్టి ఒకరో ఇద్దరో ముగ్గురో వివిధ పార్టీల నుంచో లేకపోతే గుర్తు లేకుండానో గుర్తుని నిలబడ్డప్పుడు అక్కడ ఎవరు పని చేస్తారో వాళ్ళు ఎన్నుకుంటారు. ఆ యొక్క దాంతోనే అక్కడ ఏమైనా వర్కులు ఉన్నా ఏదైనా చేయాలి. అయితే ఆ సర్వీసెస్ కూడా చేయలేని స్థితిలో ఇవ్వాలను ఎలక్షన్ మేనేజ్ చేస్తే, స్థానిక సంస్థల యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తే మీరు ఇంకా ఈ ప్రజాస్వామ్యం గురించి మీరు ఏం మాట్లాడతారు? షూర్ సార్, షూర్ మేడం. టోటల్గా చూస్తే కనుక ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో ఇప్పుడు వస్తున్నటువంటి మన ఫలితాలు కూడా మనకి కన్ఫర్మ్ అవుతున్నాయి. బై దిస్ ఈవినింగ్ మొత్తం అంతా టోటల్గా మనకు క్లియర్ పిక్చర్ వస్తుంది. సరే, అది పక్కన పెడితే కనుక అసలు కొన్ని చోట్ల అయితే బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ అసలు అభ్యర్థులే కరువైపోయారని చెప్పేసి టీఆర్ఎస్ మినిస్టర్స్ కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ చాలాసార్లు అన్న సందర్భం చూసాం. అంటే అఫ్ కోర్స్ చాలా చోట్ల మీకు ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నటువంటి ఫలితాలు చూస్తే కాంగ్రెస్ కూడా చాలా వరకు ప్రభావితం చూపిస్తుంది. అఫ్ కోర్స్ తన పట్టు అయితే నిలుపుకుంటుంది కొన్ని ఏరియాస్లో. చెప్పండి, టోటల్గా ఏం చెప్తారు ఫైనల్? ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక్క వార్డు గెలిస్తే ఆ మున్సిపల్ చైర్మన్ గెలిచినంత ఈక్వల్ ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్ పరంగా తీసుకుంటే అభ్యర్థులు లేరు అనేది అబద్ధం. అభ్యర్థులు లేరు అనేది అబద్ధం. ఎందుకంటే నామినేషన్ ఇద్దామని ప్రిపేర్ చేసుకున్న అభ్యర్థులని ఏ విధంగా బెదిరించిళ్ళు, బ్లాక్మెయిల్ చేసిండ్లు, భయపెట్టిళ్ళు, డబ్బులు ఇచ్చిండ్లు, అన్ని రకాలు చేసుకొని కొందరు నామినేషన్ వేయకుండా చేశారు, కొందరు నామినేషన్ వేసిన వాళ్ళని కూడా ఏకగ్రీవం చేసుకున్నారు. అంటే ఈ రోజు అంటే అభ్యర్థుల కొరత కాదు, అంటే వాళ్ళలో ఉన్నంత గట్టి లీడర్లు లేరు. ఎందుకంటే వేలం పాటలో 70 లక్షలకు 80 లక్షలకు కోటి రూపాయలకు టికెట్ కొనుక్కునే స్థితిలో మాత్రం కాంగ్రెస్ వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు వేలం పాటలలో కదా టికెట్లు మల్లారెడ్డి గారు డైరెక్ట్ అమ్మేశారు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకని. మేము దమ్మాయిగూడ మున్సిపాలిటీలో చూసాము, 40 లక్షలు ఒకరి దగ్గర డిపాజిట్ చేసుకొని ఇంకొకరు కోటి తెస్తే వాళ్ళకు టికెట్ ఇవ్వడం. అంటే ఈ విధంగా అంటే గట్టి అభ్యర్థులు లేరు అంటే వాళ్ళ భాషలో ఆర్థికంగా గట్టిగా లేరు, ఖర్చు పెట్టలేరు అని. ఈ రోజు స్థానికంగా ఉన్న అభ్యర్థులను అంటే వాళ్ళు పనిచేస్తారా, వాళ్ళు మంచి నాయకుడా అని చూసి ఓటేస్తారు తప్ప ఎక్కడో వచ్చి మంత్రి కూర్చొని ఆ వార్డులో కూర్చుంటే ఓటేసే పరిస్థితి ఉందంటే వాళ్ళు బెదిరిస్తున్నారు, లంచాలు ఇస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్ లో ఒక్క వార్డు గెలిచినా గానీ టీఆర్ఎస్ మీద మేము గెలిచినట్టే. దయాకర్ గారు చెప్పండి, మనకు సమయం కూడా ఎంత లేదు, ఫైనల్ గా ఏం చెప్తారు సార్? ఆఫ్ కోర్స్ ఇంత సమయం తీసుకోవడం అనవసరం, నేను మొదలే చెప్పా. రిజల్ట్ మొదలే 100+ లోనే ఉంటారు, ఉండకపోతే కూడా ఉంచుతారు, ఉండకపోయినా ఉంచుతారు, రెండు వస్తాయి. నేను 100+ లో ఉండాలా, ఉంటేనే ఉగాదికి నేను ముఖ్యమంత్రి అయ్యేది. ఓకే, దట్ ఈస్ డిసైడెడ్. సో అందుకని ఉంచుతారు. కానీ ఎలక్షన్లు ఈ రకంగా జరగడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. అయితే వాళ్ళని ఒక్కరే తప్పు పట్టలేము. వాళ్ళు గ్రౌండ్స్ ఆఫ్ చేసుకుంటూ పోతుంటే ఇతర పార్టీలలో నాయకత్వం లేకుండా పోవడం అనేది మా తప్పులు కూడా ఉన్నాయి. అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, డెఫినెట్ గా మా తప్పులు ఉన్నాయి. అటువంటి నాయకత్వాన్ని ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ప్రజలు ఒక స్థాయిలో గట్టిగా ఆలోచన చేయలేకపోతున్నారు. అటువంటి నాయకత్వాలు అన్ని రాజకీయ పార్టీలు కనుక ఇవ్వగలిగితే, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఎప్పుడు అధికారులకు వస్తామని వాళ్ళు అనుకోలే. ఇప్పుడు ఒక పటిష్టమైనటువంటి నాయకత్వంలో అదే ఓటింగ్ ప్యాటర్న్ తో పోయేటివి, అది అక్కడ ఎక్స్పెక్ట్ చేసినవి మాట్లాడుకునేది లేదంటారు. సుధాకర్ గారు, సమయం కూడా ఎంత లేదు, ఫైనల్ గా ఏం చెప్తారు? ఇంతకుముందు మీరు అన్నట్టుగానే ఆఖరికి మినిస్టర్లు కూడా కిందికి వచ్చి మీరు ఎవరికి ఓటేసినా మాకు తెలిసిపోతారని బెదిరించే స్థాయి దిగారు. మీకు డెవలప్మెంట్ కావాలంటే మాకే ఓట్లు వేయండి అని బెదిరించే స్థాయికి వెళ్ళిపోయి అంత నీచమైన రాజకీయాలు ఈ రోజు మనం చూస్తున్నాం. ఇటువంటి రాజకీయాలు మారాలి, ప్రజలు మారాలి. అలాగే ఇంతకుముందు అన్న చెప్పినట్టుగానే పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు పటిష్టం కావాలి. దాదాపు అన్ని రూయిన్ అయిపోయినట్టే నా ఫీలింగ్ లో అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అన్ని పార్టీలన్నింటినీ చేశాడు. మంచి విధానంతో ఇప్పుడు రాబోయే కాలంలో ఉద్యమం కలిసికట్టుగా చేయాలి. ఎందుకంటే అసెంబ్లీలో కలిసి ప్రయత్నం చేశాం మహాకూటమి, పార్లమెంట్ లో అది లేకపోయింది. ఇప్పటికి వచ్చేటప్పటికి ఇంకా వరస్ట్ గా తయారైంది సిచ్యువేషన్. ఒకరినొకరు మాట్లాడలేని పరిస్థితి మిగతా పార్టీలతో. ఏమైనా భవిష్యత్తులో ఒక మంచి రాజకీయాలు తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళినప్పుడే సరైన పద్ధతి. డెఫినెట్లీ సార్. వేణుగోపాల్ రెడ్డి గారు ఏం చెప్తారు ఫైనల్? ఏం చేసినా సార్, స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండాలండి నా దృష్టిలో. స్థానిక ప్రజలు స్వయం పాలన రావాలంటే, స్వావలంబన రావాలంటే, అంటే పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ స్వావలంబన దిశలో అభివృద్ధి కావాలంటే, అంటే వాళ్ళకు వాళ్ళే అక్కడ అభివృద్ధి చేసుకునే విధంగా అవకాశం ఇచ్చి మనం ఇతోతికంగా సహకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే వాళ్ళు స్వయం ప్రేరణతోని స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగబద్ధత దాన్ని కాపాడాలి. మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ స్వయంగా స్వతంత్రంగా ఎదిగేందుకు వాళ్ళు ఆ స్పిరిట్ని మనం కాపాడాలండి. కాబట్టి ఇలాంటి రాజకీయ నేపథ్యంతో బాగా రాజకీయంగా ఇన్వాల్వ్ అయ్యి వాటిని గ్రూపులుగా ఎక్కడెక్కడ మార్చేసి రాజకీయ కాలుష్యాన్ని పెంచేసి ఆ మున్సిపాలిటీలు కానీ లేకపోతే పంచాయతీలు కానీ అభివృద్ధికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణించే దిశలో పోకుండా
అధికారంలో ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లోకల్ బాడీస్ కాబట్టి లోకల్ బాడీస్ని వదిలేసేయాలి. మీరు పరిపాలించుకోండి, మీరు మీ అభ్యర్థిని పెట్టుకోండి, మీరు గెలిపించుకోండి, మీరు పరిపాలించుకోండి, మీ గ్రామాన్ని మీ మున్సిపాలిటీని డెవలప్ చేసుకోండి. దానికి కావాల్సిన అంటే ఈ స్థాయిలో పైనుంచి ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదంటారు. లేదు అసలు. నేను నాట్ ఓన్లీ టీఆర్ఎస్, నేను ఏ పార్టీకి అవసరం లేదు. అలాంటి స్పిరిట్ మనం డెవలప్ చేయాలి అన్ని పార్టీలను నేను కోరుతాను. బెనన్ అన్నట్టు గతంలో కింద సర్పంచ్ గెలిచినా ఎంపీటీసీ ఏ పార్టీ కూడా గెలిచినా ఒక 5% అధికారం పట్టుకుని అడుక్కున్నారు, బిడ్డ బీఫామ్ ఇస్తాం రానని అని అన్నారు. బీఫామ్ ఇది ఇచ్చేది లేదు, మేము ఇండిపెండెంట్ ఉంటాం, గెలిస్తే మళ్ళీ మా ఇంటికి మేము పోతాం. కానీ మీ దగ్గరకు వచ్చే లెక్కన మీరు చెప్పేదాని ప్రకారంగా చూస్తే ఇప్పుడు రెబల్స్గా ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళు కూడా మా వాళ్ళే అంటారు. అంటే రేపు గెలిస్తే వాళ్ళు కూడా మీ వాళ్ళు అవుతారు అంటారు. వాళ్ళు చెప్పుకున్నారు, చెప్పుకున్న దానిలో కన్ఫ్యూజ్ ఎవరైనా చేస్తే వేయచ్చు, కానీ వాళ్ళ రెబల్స్తో అవసరం మాకు ఉండదు. వాళ్ళ అవసరం లేకుండానే మేము చైర్మన్లు అవుతామని చెప్తున్నాం. కానీ చాలా వరకు చెప్తున్నారు ఈరోజు మీరు గెలుస్తున్నాము, ఈరోజు మా పాలన చూసే కేటీఆర్ గారి పాలన చూసే ఓట్లు వేశారు ప్రజలు అంటున్నారు. కానీ డబ్బు మాత్రం చాలా వరకు వేజల్లారు. మీరు ఎక్కడ చూసినా డబ్బు ప్రభావం టీఆర్ఎస్ అధికార పార్టీ అని చెప్పేసి. ఇప్పుడు కేంద్రం మాది ఒక చిన్న 29 రాష్ట్రాలు, ఒక రాష్ట్రం, మాది చిన్న రాష్ట్రం. దేశాన్ని పరిపాలిస్తారు కదా వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏం తక్కువ ఉన్నాయి, మరి అన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా అన్నీ చేశారు కదా, హుజూర్ నగర్లో కూడా అన్నీ చేశారు కదా. ఇవన్నీ చేతగాని మాటలు అన్నమాట. ముందర పడితేనే ఓలాక, వెనుక పడితేనే ఓలాక. ఇవన్నీ చీప్ మాటలు కూడా ఎవరు పట్టించుకోడు. ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల విషయానికి వచ్చే వరకు టీఆర్ఎస్ ఎక్కడ ముందంజే ఉంటుంది స్థానికంగా ఎన్నికలు వచ్చినా. కానీ జాతీయ ఎన్నికలు వచ్చే వరకు కాస్త వెనకడుగు వేస్తుంది. అంటే బీజేపీ వచ్చింది, ఎట్లా చూడాలి ఈ ఎన్నికలు? ఇప్పుడు ఆ నలుగురిని రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టమని చెప్పండి. ఒకవేళ మాది ఉందా వాళ్ళ ఉందో చూద్దాం. మరి నలుగురిని రమ్మని చెప్పు, ప్రజలు ఏమంటారు. అప్పుడు ఏదో వాళ్ళు ఉల్లా కన్ఫ్యూజ్ చేసినారు. అక్కడ సర్జికల్ స్ట్రైక్ అది ఇది గొడవ చేసి ఆ గాలిలో వచ్చిండ్రు. ఆ గాలిలో వాపును చూసి అది బల్బ్ అనుకొని వారు ఎగిరి పడితే ఆ తర్వాత జెడ్పీ ఎలక్షన్ చూపించిండ్రు, హుజూర్ నగర్ ఎలక్షన్ చూపించారు, ఇప్పుడు చూపించిండ్రు. కనుక అవన్నీ ఏముండదు. రేపు రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కానీ ఇంకేదైనా కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఉండేది. ఒక విషయం చెప్పండి, ఎన్ని మున్సిపాలిటీలు ఎన్ని కార్పొరేషన్లు వచ్చే అవకాశం? వాళ్లకు వస్తే ఒకటో రెండో అక్కడక్కడ ఏమన్నా వస్తే రావచ్చు. మొత్తం అక్కడక్కడ ఎక్కడ ఉండొచ్చు. ఒకవేళ మీలాంటి వాళ్ళు ఏమన్నా కన్ఫ్యూజ్ చేసి అక్కడక్కడ ఏదైనా చేస్తే ఇట్లా ఉంటుందేమో. నాకు తెలిసినంత వరకు 100/100 మేము ఉంటాం అనుకుంటున్నాం. కార్పొరేషన్స్ కూడా మావే ఉంటాం, 100% మావే ఉంటాం. థ్యాంక్ యూ అండి. ఎస్, మంత్రి గారు చెప్తున్నారు, చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 100% మేమే వస్తామని చెప్పేసి చెప్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు అని చెప్తున్నారు. ఇక ఏదైతే రెబల్స్ విషయానికి వస్తే రెబల్స్ విషయంలో కూడా వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళే ఇక కండువా